ఒకే మూలకానికి చెందిన పరమాణువులన్నింటిలో ప్రోటాన్ల సంఖ్య ఒకటే ఉంటుంది. కానీ న్యూట్రాన్ల సంఖ్య మారుతూ ఉండొచ్చు. పరమాణు ద్రవ్యరాశికి ప్రధాన కారణం కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు అలాగే న్యూట్రాన్లు. కాబట్టి ఈ న్యూట్రాన్ల సంఖ్య మారినప్పుడు ఆ పరమాణు మొత్తం ద్రవ్యరాశి కూడా మారుతుంది. ఈ విధంగా ఒకే పరమాణు సంఖ్య ఉండి వేర్వేరు ద్రవ్యరాశులున్న ఒకే మూలకపు పరమాణువులనే మనం ఐసోటోప్లని అంటాము. ఉదాహరణకు కార్బన్ 12 అలాగే కార్బన్ 14 ఇటువంటివన్నమాట. మరి ఇలా ఒక మూలకానికి వేర్వేరు ద్రవ్యరాశులున్న పరమాణువులున్నప్పుడు దాని ద్రవ్యరాశిని మనం ఎంతని చెప్పాలి? ఇక్కడే మనకు సగటు పరమాణు ద్రవ్యరాశి యావరేజ్ అటామిక్ మాస్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ప్రకృతిలో ఒకే మూలకపు వివిధ ఐసోటోపులు ఎంత శాతంలో లభిస్తాయో వాటి ద్రవ్యరాశులను తీసుకొని వాటిని సగటును చేస్తే వచ్చేదే ఈ సగటు పరమాణు ద్రవ్యరాశి. పరమాణువుల స్థాయిలో లేదా అణువుల స్థాయిలో ద్రవ్యరాశిని అర్థం చేసుకోవడానికి ఇది ఎంత ఉపయోగపడుతుందో మనం ఇంతకు ముందు వీడియోల్లో తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం ఈ కాన్సెప్ట్ను రసాయన శాస్త్ర ప్రయోగశాలలో సాధారణంగా కొలిచే ద్రవ్యరాశులతో ఎలా అనుసంధానించాలో తెలుసుకుందాం. ప్రయోగశాలలో మనం సాధారణంగా ఒకటి లేదా రెండు పరమాణువులతో కాకుండా కొన్ని గ్రాముల పదార్థంతో ప్రయోగాలు చేస్తాం. అయితే మనం ఈ పరమాణు స్థాయి ద్రవ్యరాశి నుండి నిజ జీవితంలో చూసే గ్రాముల స్థాయికి ఎలా మారాలి? దీనికోసం రసాయన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విధానాన్ని కనుక్కున్నారు. ఉదాహరణకు లిథియం మూలకాన్ని తీసుకుంటే లిథియం సగటు పరమాణు ద్రవ్యరాశి సరిగ్గా 6.94 యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్స్ అని మనకు తెలుసు. దీన్ని మనం 6.94 యు బై ఆటమ్స్ ఆఫ్ Li అంటే లిథియంగా రాద్దాం. దీనర్థం ప్రతి ఒక్క లిథియం పరమాణు ద్రవ్యరాశి 6.94 యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్స్. అయితే ఈ ద్రవ్యరాశి చాలా చిన్నది కాబట్టి దీన్ని మనం గ్రాముల్లో చెప్పలేం. కాబట్టి దీన్ని మనం గ్రాముల్లో చెప్పడానికి నిర్దిష్ట సంఖ్యలో లిథియం పరమాణువులు తీసుకుంటే వాటి మొత్తం ద్రవ్యరాశి సరిగ్గా 6.94 గ్రాములు అవుతుంది. ఇక్కడ నిర్దిష్ట సంఖ్య అంటే 6.0221407 ఇంటూ 10⁻23. దీని అర్థం ఏంటంటే మన దగ్గర ఇన్ని లిథియం పరమాణువులుంటే ఆ మొత్తం నమూనా ద్రవ్యరాశి ఖచ్చితంగా 6.94 గ్రాములు అవుతుంది. అంటే మనం సరిగ్గా ఇన్ని పరమాణువులు తీసుకున్నప్పుడు ఒక మూలకం పరమాణు ద్రవ్యరాశి యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్స్లలో ఎంతుంటుందో సరిగ్గా అంతే ద్రవ్యరాశి గ్రాముల్లో ఉంటుంది. మరి ఇంతటి ప్రత్యేకమైన ఈ సంఖ్యకు ఏదైనా పేరు ఉందా అంటే ఉంది. అదే అవగాడ్రో సంఖ్య. 19వ శతాబ్దపు ప్రసిద్ధ ఇటాలియన్ రసాయన శాస్త్రవేత్త అమెడియో అవగాడ్రో గౌరవార్థం ఈ సంఖ్యకు ఆ పేరు పెట్టారు. ఈ సంఖ్యను చూడండి. ఇందులో దశాంశ బిందువు తర్వాత చాలా అంకెలున్నాయి కదా. దీన్ని మనం సింపుల్గా లెక్కలను చేయడానికి 3 అంకెలకు రౌండ్ ఆఫ్ చేసి తీసుకుంటాం. అప్పుడు ఈ సంఖ్య 6.022 ఇంటూ 10⁻23గా మారుతుంది. సరే, ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన పదం మోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. మోల్ అంటే ఒక నిర్దిష్టమైన పరిమాణాన్ని సూచించేటువంటి పదం. దీనిని జర్మన్ రసాయన శాస్త్రవేత్త విల్హెల్మ్ ఓస్ట్వాల్డ్ 19వ శతాబ్దం చివరలో అణువు మాలిక్యూల్ అనే పదానికి దగ్గరగా ఉంటుందని కనుక్కున్నాడు. సరే, దీని గురించి అర్థం చేసుకోవడానికి డజన్ అనే పదాన్ని తీసుకుందాం. సాధారణంగా నా దగ్గర ఒక డజన్ గుడ్లున్నాయంటే దాని అర్థం నా దగ్గర 12 గుడ్లున్నాయని. అదేవిధంగా నా దగ్గర 1 మోల్ లిథియం పరమాణువులున్నాయంటే నా దగ్గర 6.022 ఇంటూ 10⁻23 లిథియం పరమాణువులున్నాయని అర్థం. కాబట్టి అవగాడ్రో సంఖ్య అనేది డజన్ లాంటిదే, కాకపోతే ఇది చాలా చాలా పెద్ద సంఖ్య. సరే,
ఇప్పుడు మనం ఈ మోల్ మరియు అవగాడ్రో సంఖ్యలను ఉపయోగించి ఒక లెక్క చేద్దాం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నా దగ్గర 15.4 మిల్లీగ్రాముల జర్మేనియం నమూనా ఉంది, ఇందులో ఎన్ని జర్మేనియం పరమాణువులున్నాయి అని అడిగితే ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ జర్మేనియం నమూనా మిల్లీగ్రాముల్లో ఉంది కదా. మొదట దీన్ని మనం గ్రాముల్లోకి మార్చుదాం. 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు. అదే 1 మిల్లీగ్రాముకి 1/1000 గ్రాములని మనకు తెలుసు. కాబట్టి మనం ఇప్పుడు 15.4 మిల్లీగ్రాముల జర్మేనియంను 1/1000తో గుణిస్తే మిల్లీగ్రాముల్లో ఉన్న జర్మేనియం గ్రాముల్లోకి మారుతుంది. అయితే ఇక్కడ మనం ప్రమాణాల గురించి సరైన అవగాహన కోసం 1/1000ను 1 గ్రామ్ జర్మేనియం డివైడెడ్ బై 1000 మిల్లీగ్రాముల జర్మేనియంగా రాసుకుందాం. ఇక్కడ మిల్లీగ్రాములు మిల్లీగ్రాములు క్యాన్సిల్ చేస్తే మనకు జర్మేనియం ద్రవ్యరాశి గ్రాముల్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ ద్రవ్యరాశిని మోల్స్లోకి మార్చాలి. దానికోసం మనం ఈ మొత్తాన్ని హారంలో జర్మేనియం ద్రవ్యరాశి గ్రాముల్లో ఉండేలా మరియు లవంలో జర్మేనియం మోల్స్లో ఉండేలా ఉండే భిన్నంతో గుణకారం చేద్దాం. ఇక్కడ 1 మోల్ జర్మేనియం ద్రవ్యరాశి అంటే జర్మేనియం మోలార్ ద్రవ్యరాశి 72.63 గ్రామ్ పర్ మోల్ అని మనకు పీరియాడిక్ టేబుల్ ద్వారా తెలుస్తుంది. దీనర్థం 1 మోల్ జర్మేనియం ద్రవ్యరాశి 72.63 గ్రాములకు సమానం. కాబట్టి దీన్ని మనం 1 మోల్ ఆఫ్ జర్మేనియం డివైడెడ్ బై 72.63 గ్రామ్స్ ఆఫ్ జర్మేనియం అని రాస్తాం. ఇక్కడ గ్రాములు గ్రాములు క్యాన్సిల్ అయిపోయి మనకు జర్మేనియం విలువ మోల్స్లో వస్తుంది. ప్రయోగశాలలో రసాయన శాస్త్రవేత్తలకు పదార్థాల పరిమాణాన్ని మోల్స్లో తెలుసుకోవడమే చాలా ముఖ్యం. కానీ మన ప్రశ్నలో ఎన్ని పరమాణువులు ఆటమ్స్ ఉన్నాయని అడిగారు. కాబట్టి ఇప్పుడు మనం మోల్స్లో ఉన్నదాన్ని పరమాణువుల్లోకి మార్చాలి. మనకు తెలుసు కదా, ప్రతి ఒక్క మోల్కు అవగాడ్రో సంఖ్య అన్ని పరమాణువులు ఉంటాయని. అందుకే మనం ఇప్పుడు ఈ మొత్తాన్ని 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ పర్ మోల్తో గుణిద్దాం. ఇక్కడ మోల్ మోల్ క్యాన్సిల్ అయిపోతే మనకు కావలసిన జర్మేనియం పరమాణువుల సంఖ్య వస్తుంది. సరే, మనం ఇప్పటి వరకు చేసిన ఈ మొత్తం ప్రాసెస్ని ఒక్కసారి విశ్లేషిద్దాం. మొదట మనం మిల్లీగ్రాముల్లో ఉన్న జర్మేనియంను 1000తో భాగించి గ్రాముల్లోకి మార్చాం. ఆ తర్వాత దాన్ని జర్మేనియం మోలార్ ద్రవ్యరాశి విలోమంతో గుణించి మోల్స్లోకి మార్చాం. ఆ వచ్చిన మోల్స్ సంఖ్యను అవగాడ్రో సంఖ్యతో గుణిస్తే మనకు కావలసిన జర్మేనియం పరమాణువుల సంఖ్య వస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉందంటే, మనకు ఒక 10 డజన్ల గుడ్లున్నాయని తెలిసినప్పుడు మొత్తం గుడ్లను కనుక్కోవడానికి ఎలా అయితే మనము 10 × 12 చేస్తామో అదేవిధంగా ఇక్కడ మనకు జర్మేనియం ఎన్ని మోల్స్ ఉన్నాయో తెలిసినప్పుడు 1 మోల్ అంటే అవగాడ్రో సంఖ్యకు సమానం. కాబట్టి ఈ మొత్తాన్ని అవగాడ్రో సంఖ్యతో గుణిస్తాము. అయితే ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టమైన పని. కాబట్టి దీన్ని మనం క్యాలిక్యులేటర్లో చేస్తే మనకు ఒక పెద్ద సంఖ్య వస్తుంది. అయితే మనం ఆ సంఖ్యను 3 అంకెలకు రౌండ్ ఆఫ్ చేస్తే 1.28 ఇంటూ 10⁻20 పరమాణువులు వస్తుంది. దీనర్థం 15.4 మిల్లీగ్రాముల జర్మేనియం నమూనాలో సుమారుగా 1.28 ఇంటూ 10⁻20 జర్మేనియం పరమాణువులుంటాయి. ఇది నిజంగా చాలా పెద్ద సంఖ్య కదా. సో ఈ విధంగా మనం మోల్ మరియు అవగాడ్రో సంఖ్యల కాన్సెప్ట్ ద్వారా అణువుల స్థాయికి, నిత్య జీవితంలో మనం కొలిచే ప్రయోగశాల స్థాయికి మధ్య సంబంధాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు.